సర్పం పడగ విప్పితే ఎలా కనిపిస్తుందో సేమ్ అలాగే కనిపిస్తుంది. శివలింగ ఆకారం కనపడుతుంది కదా, ఇక్కడ వాళ్ళు పూజ చేసినట్లు మనకు ఆన్వాలు కూడా కనపడుతున్నాయి. బంగారు కోసం ప్రయత్నించి ఇక్కడ గుంత తీశారు చూడండి, చూస్తున్నారు కదా. ఇవి ఏ జంతువు ఎముకలో కూడా మనకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం, ఎందుకంటే ఇది ఇంకా దూరం ఉన్నట్లుంది. హైట్ లేకపోతే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా ఎంత చీకటిగా ఉందో. ఈ సొరంగ మార్గంలోకి వచ్చి ఇక్కడ ఇరుక్కపోయినారు కదా. ఎన్ని గబ్బిలాలు ఉన్నాయంటే ఫ్రెండ్స్, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆది మానవులు నివసించిన పార్ట్ 2 వీడియో మీ ముందుకు వచ్చేసింది. లోపలికి వెళ్ళి చూపించడానికి మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వెళ్ళి చూపించడం జరిగింది. అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అలాగే ఎంతో భయంకరంగా కూడా ఉంటుంది. వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. ఆటో జానీ లోకల్ యూట్యూబ్ ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే, నేను మీ ఆటో జానీ లోకల్. పార్ట్ 1లో ఇక్కడికి చేరుకోవడానికి మేము ఎంత కష్టపడ్డామో మీరు చూశారు కదా. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి చూద్దామంటే టార్చ్ లైట్ లేని కారణంగా లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు మా టీంతో లోపలికి వెళ్ళి చూడడానికి సిద్ధంగా ఉన్నాం. లోపల ఏముందో నాకు కూడా తెలియదు. నిజంగానే ఆది మానవులు నివసించారా, అలాగే టన్నుల కొద్ది బంగారం ఉందా, ఇదంతా నిజమా లేదంటే అపోహన అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రండి చూపిస్తా. ఫ్రెండ్స్, పార్ట్ 1లో గుహకు ఎంట్రీలో ఇక్కడ ఒక సొరంగం ఉంది అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ సొరంగం నుంచే మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో. రండి. ఇక్కడ అసలు చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ గుహ ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ మొత్తం అంతా మట్టే ఉంది, మొత్తం మట్టే ఉంది. ఇలా వెళ్తే ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి చూద్దాం రా. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకు గబ్బిలాలు ఇక్కడ మొత్తం గబ్బిలాలే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక సర్పం పడగ విప్పితే ఎలా కనిపిస్తుందో సేమ్ అలాగే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంత భయంకరంగా ఉన్న గుహలో కూడా చాలామంది వచ్చి ఇక్కడ శివలింగ ఆకారం కనపడుతుంది కదా, ఇదిగో ఇక్కడ వాళ్ళు పూజ చేసినట్లు మనకు ఆన్వాలు కూడా కనపడుతున్నాయి. ఇది పూర్వం ఆది మానవులు ఇక్కడ పూజలు చేశారని నేను చెప్పను, ఎందుకంటే ఇవి ఇప్పుడున్న కాలంలోని దీపంతులే. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో ఈ గుహలో బంగారు ఉంది అన్వేషిస్తున్నారని. ఇది ఒక సాక్ష్యం, ఎందుకంటే ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సేమ్
అంజీ సినిమాలో మీరు ఒక సీన్ ఉంటుంది, మొత్తం ఆత్మలింగానికి పాము చుట్టుకొని కాపులాగా ఉంటుంది కదా, ఆ సీన్లో మీరు చూసుంటారు. సేమ్ అలాగే ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ 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 పడగ మనకు విప్పినట్లు కనపడుతుంది. అలాగే ఇక్కడ మొత్తం సర్పం మొత్తం చుట్టుకొని ఉన్నట్లు కనపడుతుంది. రండి పైకి వెళ్ళి చూద్దాం. ఇలాంటి వీడియో చేసేటప్పుడు ఎంతో డేర్ ఉండాలి, ఎందుకంటే కష్టంగా ఉంది. అలాగే గబ్బిలాలు కూడా మనల్ని కరిచే ప్రమాదం ఉంది. చూస్తున్నారు కదా, ఇదిగో ఇక్కడికి బంగారు కోసం వచ్చారంటే మీరు నమ్మలేదు. చూడండి, కట్టెలు తీసుకొని మరీ ఇక్కడికి వచ్చారు. అలాగే గబ్బిలాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇదిగో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చూపిస్తా. బంగారు కోసం ప్రయత్నించి ఇక్కడ గుంత తీశారు, చూడండి కనపడుతుందా? నేను ఆల్రెడీ ఇక్కడ నిలబడుకున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న రాళ్ళు మొత్తం తీసి ఒక పక్కకు పెట్టినారు, మీకు కనపడుతుంది. చూస్తున్నారు కదా, చుట్టూ ఈ గుంతలో ఉన్న రాళ్ళు మొత్తం తీసి పక్కకు బేర్చినారు. చూడండి నిజంగానే మన పూర్వీకులు చెప్పినట్టు ఈ గుహలో బంగారు ఉందని అపోహతో ఇక్కడ తవ్వడం జరిగింది. నిజంగా ఉందా, బంగారు ఉందా, అది నిజంగానే వాళ్ళకు సొంతమైందా అనేది మనకు తెలియదు. మనకు మటుకు ఇక్కడ నమ్మకంగా వాళ్ళు తీసినది కనపడుతుంది. ఇదిగో ఆడ గబ్బిలాలు చూడు, మొత్తం ఉన్నాయి. ఇదిగో చూస్తున్నారు కదా, మొత్తం ఈ గుహ నిండా గబ్బిలాలే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక సొరంగం ఉంది, మీకు కనపడుతుంది కదా, అదిగో ఎండింగ్ కనపడుతుంది. కాబట్టి మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ సొరంగం ఉంది, ఇక్కడ కూడా ఎండింగ్ కనపడుతుంది. అక్కడికి వెళ్ళడానికి కూడా అవసరం లేదు. ఫ్రెండ్స్ మనం ఈ సొరంగ మార్గంలోంచే లోపలికి రావడం జరిగింది. ఇటు సైడ్ ఏముందో మీకు మొత్తం చూపించాను కదా. ఇప్పుడు ఇక్కడ మనం మెయిన్ గుహ ఇక్కడ ఎంట్రీ ఉంది, రండి చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇందాక మీరు చూశారు కదా, ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా లోపల ఎంతో దూరం ఉంది, ఇది ఎక్కడ వరకు ఉందో మీకు చూపించడం జరుగుతుంది. ఈ గుహ ఎంట్రీ ఇది చూస్తున్నారు కదా, అసలు ఎంత పెద్దగా ఉందో, మొత్తం ఎంతో అద్భుతంగా ఉంది, మీకు కనపడుతుంది. మనకు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. ఇది దగ్గర దాదాపు ఎంత ఎడల్పు ఉందంటే చాలా ఎడల్పు ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ సొరంగం దీంట్లోకి వెళ్ళి చూద్దాం రండి. అసలు ఈ గుహ ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బాగుంది. నిజంగానే ఇక్కడ ఆది మానవులు నివసించారా అంటే మనకు ఆనవాళ్ళంటూ ఏమి కనపరాలేదు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు ఒక్కపారి ఈ లొకేషన్ చూడండి. అటు సైడు కొండ, ఇటు సైడు కొండ, గుహ లోపల. ఇక్కడ చూడండి ఈ బద్దె, ఈ రాయి చూడండి ఎలా నిలబడిపోయిందో. అటు సైడు ఇటు సైడు ఆనుకొని మధ్యాహ్న మొత్తం ఇలా నిలబడిపోయింది. ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళి చూద్దాం రండి. అసలు చూస్తుంటేనే ఎంతో ఆశ్చర్యం అవుతుంది. ఇక్కడ ఈ ప్లేస్లో ఎలా ఈ కొండ నిలబడిందో, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. బహుశా రా
లైట్ అక్కడ చూడండి ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో ఆ పైకి ఇంకా కొద్ది అదిగో కనపడుతున్నాయి కదా మీకు గబ్బిలాలు. అలాగే పైనుంచి వెలుతురు కూడా మనకు కనపడుతుంది. పైనుంచి వెలుతురు కనపడుతుంది, మీరు అది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడికి మనకు ఈ గుహ ఎండింగ్ అనేది కనపడుతుంది. ఈ సొరంగం అనేది ఇక్కడికి ఎండ్ అయిపోయింది, పైనుంచి కూడా వెలుతురు కనపడుతుంది. నెక్స్ట్ మనకు పక్కన ఇంకొక గుహ ఉంది, దాంట్లోకి వెళ్ళి చూద్దాం రండి. గైలో కూడా ఇంత సొరంగంలో కూడా ఇక్కడ ఒక మొక్క మొలిసింది చూడండి. చూస్తున్నా ఇంత సొరంగంలో కూడా ఇక్కడ ఒక మొక్క మొలిసింది. ప్రకృతి అంటే అంతే, ఏదైనా సాధ్యమే. ఒక పెద్ద సొరంగం ఉంది, అలాగే ఇక్కడ ఒక సొరంగం ఉంది. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి చూద్దాం రండి ఏముందో, ఈ సొరంగంలో ఏముందో చూద్దాం రండి. చూస్తున్నారు కదా మొత్తం సొరంగ మార్గాలే ఉన్నాయి. ఇవి ఎక్కడికి దారి ఉందో కూడా అర్థం కావట్లేదు. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. గబ్బిలాలు చూడండి, గబ్బిలాలు చూడండి అన్నీ మీదకే వస్తున్నాయి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా చాలా భయంకరంగా ఉంది. మొత్తం ఈ సొరంగం చాలా దూరం ఉన్నట్టుంది, వెళ్తుంటే వస్తూనే ఉంది. ఫ్రెండ్స్, మీరు ఆశ్చర్యపోయే ఒక దృశ్యం చూపిస్తాను. ఇక్కడ చూడండి, చూస్తున్నారా, ఇక్కడ ఎముకలు ఉన్నాయి, కనపడుతున్నాయి కదా మీకు. కావాల్సింటే నేను చేతితో తీసుకొని చూపిస్తాను. ఇవి ఏ జంతువు ఎముకలో కూడా మనకు అర్థం కావట్లేదు, ఎందుకంటే పార్ట్ 1లో మీరు బయట రక్తం మడుగు చూశారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎముకలు ఉన్నాయి, మీకు కనపడుతుంది కదా, ఇదిగో. అలాగే ఇవి నిజంగా ఏ జీవివో తెలియట్లేదు, జీవివా లేదంటే ఏదన్నా ఎవరన్నా మనిషివా అనేది కూడా మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇవి ఎన్ని రోజులు దాదాపు. రండి, ఇక్కడ ఇంకా ఒక చిన్న సొరంగం ఉంది. లైట్ ఇక్కడ ఇంకా సొరంగం ఉంది, చూపిస్తాను. ఈ సొరంగ మార్గం ఇక్కడికి ఎండ్ అయిపోయింది, మీకు కనపడుతుంది కదా ఫ్రెండ్స్. మీరు ఇందాక ఎముకలు చూశారు కదా, ఇప్పుడు ఇంకా ముందు ఏమేమి చూడాల్సిందో అర్థం కావట్లేదు. నేను స్టార్టింగ్లో ఎలా ఉంటుందో అని వచ్చేసాను. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. ఇలాంటి ప్లేస్లోకి వచ్చి కూడా నిధుల కోసం అన్వేషిస్తున్నారంటే మన వాళ్ళ ధైర్యానికి ఒప్పుకోవచ్చు. ఇక్కడికి ఈ గుహ అక్కడికి మనకు ఎండింగ్ కనపడుతుంది, మీకు చూపిస్తాను. లైట్ అయ్యి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం, ఎందుకంటే ఇది ఇంకా దూరం ఉన్నట్లుంది. రండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత కష్టపడి వెళ్తున్నాము. ఇలాంటి గుహలు అట్లే లైట్ ఫ్రెండ్స్, ఈ సొరంగం
ఇక్కడికి ఎండింగ్లా కనపడుతుంది, వెళ్ళి చూద్దాం. ఏముందో లైటే. ఫ్రెండ్స్, ఇక్కడికి ఈ సొరంగం ఎండింగ్ అయిపోయింది. రిటర్న్ వెళ్దాం. ఇప్పుడు రిటర్న్ వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ గుహలోకి చేరుకున్నాం. ఇక్కడ లైట్ లేకపోతే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా ఎంత చీకటిగా ఉందో. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక సొరంగ మార్గం ఉంది, ఇక్కడ కూడా వెళ్ళి చూద్దాం రండి. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు మీరు చేయాల్సింది ఒక్కటే, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. కంపల్సరీ మన పేజీని ఫాలో అవ్వండి. అసలు ఫ్రెండ్స్ ఎంతో అద్భుతంగా ఉంది. రా లోపలంగా బాగుందిరా. రా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎలా ఉందో. మనకు అక్కడికి వచ్చి చూస్తే ఎంతో ఈ గుహ పెద్దగా ఉంది, కానీ ఈ లోపలికి వచ్చినాక చూస్తుంటే చాలా అంటే చాలా సొరంగ మార్గాలు ఉన్నాయి. అలాగే ఇక్కడికి వచ్చి ఎక్కడ చూడు గబ్బిలాలే కనపడుతున్నాయి. మీకు వాటి సౌండ్ కూడా వినపడుతుంది కదా. ఈ కొండ చర్యలు నేను ఇంతవరకు మహేంద్ర ఇక్కడ చూస్తున్నారు కదా, గబ్బిలాలు చూడండి ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో. అవి మన మీదకి అటాక్ చేయాలని వస్తూనే ఉన్నాయి. అది చూడు చూస్తున్నారు ఫ్రెండ్స్, గబ్బిలాలు కూడా మన మీదకి అటాక్ చేయాలని చూస్తున్నాయి. ఇక్కడితో ఈ సొరంగం ఎండింగ్ అయిపోయింది. పక్కనే ఇంకొక పెద్ద సొరంగం ఉంది, వెళ్ళి చూద్దాం పండి. చెప్తాను ఫ్రెండ్స్, ఈ సొరంగం మార్గంలోకి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ 2 దారులు ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఇక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇక్కడే ఇరుక్కపోయినాం. ఇలాంటి సమయాన ఎంతో జ్ఞాపక శక్తి అవసరం. నేను వచ్చేటప్పుడు అబ్జర్వ్ చేశాను, ఏంటంటే ఇక్కడ ఒక మట్టి దిమ్మె కనపడుతుంది, దీనిని అబ్జర్వ్ చేశాను. మనం ఇలా వెళ్ళాలి. ఫ్రెండ్స్, మనం ఇందాక ఈ సొరంగంలోకి వెళ్ళినప్పుడు ఎముకలు కనపడ్డాయి కదా, ఇక్కడ ఇంకా పెద్ద సొరంగం ఉంది. వెళ్తే ఏం కనపడతాయో అంత చిక్కకునుంది, రండి. మొదట్లో ఎంత పెద్దగా ఉందో ఒక అర్ధ కిలోమీటర్ లోపలికి వచ్చిన తర్వాత అంతే పెద్దగా ఉంది. చిన్న చిన్న సొరంగ మార్గాలు, అలాగే ఎన్నో వింతలు ఈ గుహలో ఉన్నాయి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. వావ్, ఫ్రెండ్స్ గబ్బిలాలు చూడండి ఎన్ని ఉన్నాయో. మనకు సూర్యకిరణాలు డైరెక్ట్ ఇక్కడికి వస్తే పడుతున్నాయి. మనం మొత్తం గవి నిండా గబ్బిలాలే ఉన్నాయి.
మీకు ఆ సౌండ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ సౌండ్ కూడా వాటి సౌండ్ కూడా మీకు వినపడుతుంది. నిధులు ఉన్నాయని ఎలా గుంతలు తవ్వారో ఒకసారి మీరే చూడండి. నిధులు ఉన్నాయనే ఉద్దేశంతో, నిధులు ఉన్నాయనే అపోహతో ఎలా గుంతలు తవ్వారో చూడండి. ఇదిగో ఇక్కడ కూడా ఒక్కపారి ఇక్కడ చూడండి. ఇదిగో చూస్తున్నారు కదా ఎన్ని గబ్బిలాలు ఉన్నాయంటే నా మాటల్లో అయితే చెప్పలేను. కొన్ని వేల గబ్బిలాలు ఈ గైలోనే ఉన్నాయి. ఆ సౌండ్ ఒక్కపారి తమ్ముడు మీరు కొద్దిసేపు అరసాకండి. ఆ సౌండ్ చూడండి, ఒక్కపారి మీరే వినండి. తీరా చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో. ఇవి మన మీదకి అటాక్ చేస్తున్నాయి. ఫైనల్గా చివరి సొరంగం ఇది. ఇక్కడ కూడా వెళ్ళి చూద్దాం, ఇక్కడ ఏమన్నా కనపడుతుందేమో. రండి. అవి చూడండి బద్దెలు ఎంత అద్భుతంగా ఉందో. ఫ్రెండ్స్ ఇక్కడ పైన కూడా ఏదో సొరంగ మార్గం ఉంది, వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ ఎక్కడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఫ్రెండ్స్ ఫైనల్గా ఇది చివరి సొరంగ మార్గం. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సొరంగం ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడికి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు. ఫ్రెండ్స్ మొత్తంగా ఈ గుహ మొత్తం మనం చూస్తూనే ఉన్నారు కదా. ఫైనల్గా చివరిగా ఈ గుహ మొత్తం ఇక్కడికి ఎండింగ్. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ గుహ ఎంత అద్భుతంగా ఉందో, అంతే భయంకరంగా ఉంది. మేము మా ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్ళి వీడియో తీయడం జరిగింది. పూర్వకాలంలో ఈ గుహలో ఆది మానవులు నివసించారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడున్న మానవులు మటుకు బంగారు కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. మేము చేసిన సాహసం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆటో జానీ లోకల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.